హాయ్ అండి, వెల్కమ్ టు రధన్ కిచెన్. ఎలా ఉన్నారు? ఇవాళ నేను మామిడికాయ పొట్టి ముక్కల పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీన్ని పొట్టుతోనే చేస్తాం మనం. దీనికోసం నేను ఒక మీడియం మామిడికాయ తీసుకుని ఇగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. దీంట్లో ఒక 3 టీ స్పూన్లు ఉప్పు, తర్వాత ఒక 2.5 నుంచి 3 టీ స్పూన్ల కారం, తర్వాత కొంచెం ఒక 1/4 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్లు, 2 కూడా ఉండదు ఇది, ఒక టీ స్పూను మెంతిపిండి, అలాగే అంతే కొలతతోని ఆవపిండి, 1 టీ స్పూన్ ఆవపిండి. ఇవన్నీ కూడా నీట్గా కలిపేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనము ఒక చిన్న మూకుడు తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసానండి. అందులో మనం తిరగమూతకు కావాల్సినంత ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం మినప్పప్పు, తర్వాత ఒక 2 మిరపకాయలు నేను చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇవి వేగాక దీంట్లో ఇప్పుడు మనకు వేగిందండి, కొంచెం రంగు మారితే చాలు మన మినప్పప్పు. ఇప్పుడు కొంచెం చిన్న టీ స్పూను, అందులో హాఫ్ వేసుకోండి సరిపోతుంది. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని ముక్కల్లో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక ఉప్పు కారం కలిపిన దాంట్లో వేసేద్దాం. మీకు కావాలి అనుకుంటే దీంట్లో మనము నూనెలో కూడా ముక్కలు వేసుకుని వేయించుకోవచ్చు, కానీ నేను ఇట్లా చేస్తానండి. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి కలిపేసుకుని మనం ప్రొద్దున చేసుకుంటే మధ్యాహ్నానికి బాగుంటుంది, లేదు మధ్యాహ్నం చేసుకుంటే రాత్రికి. ఇదిగోండి మనం కలుపుకున్నాక ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి, ఇప్పుడు పొద్దున కాబట్టి. మధ్యాహ్నానికి మీకు నూనె ఊరుతుంది మంచిగా. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.